RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలం గెర్రె గ్రామంలో నిండు గర్భిణిని చూడకుండా హత్య కావించబడిన తలండి శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటామని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిసెల కార్తిక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటికి కులం మతం పేరుతో హత్యలు చేయడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు. నిండు గర్భిణి మరుసటి రోజు డెలివరీ తేదీ ఉన్నా కూడా కక్షపూర్తంగా పథకం ప్రకారం హత్య చేయడం దుర్మార్గంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత ప్రజాతంత్ర యోజన సమైక్య ఉపాధ్యక్షులు చాపిడి పురుషోత్తం, దుర్గం నిఖిల్, సహాయక కార్యదర్శి ఆత్మకూరు సతీష్ పాల్గొన్నారు. కొమరం భీం జిల్లాలో దహేగాం మండలం గెర్రె గ్రామంలో శ్రావణి హత్యకు గురైన విషయం జిల్లాలో ఒక చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది. సత్తయ్య కుటుంబం మొత్తం కూడా కలిసి ఒక గర్భిణీ స్త్రీని హత్య చేయడం జరిగింది. హత్య చేసి ఇప్పటికీ వారం గడుస్తున్నా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టరు, ఎస్పీ, అధికార యంత్రాంగం కూడా అక్కడ కుటుంబాన్ని పరామర్శించిన పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆ కుటుంబం, సత్తయ్య కుటుంబం మొత్తం కూడా శ్రావణిని అతి దారుణంగా, కిరాతకంగా హత్య చేసి శ్రావణిలో ఉన్నటువంటి ఒక బిడ్డని కూడా చంపినటువంటి నిండు 2 ప్రాణాలని సత్తయ్య కుటుంబం తీసింది. కానీ ఇప్పటివరకు కేసులు నమోదు చేయడం పరిస్థితి ఉన్నది. పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది దీన్ని బట్టి మనం చూస్తే అర్థమవుతున్నటువంటిది. అందుకని చెప్పేసి ఈరోజు భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐగా రెబ్బెన మండలంలో రాంపూర్లో ఈరోజు ప్రెస్ మీటు పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ ప్రెస్ మీట్ అంటే గింట శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి, ముఖ్యంగా ఎవరైతే సత్తయ్య కుటుంబం మొత్తం కూడా శ్రావణి పైన హత్య చేశారో, ఆమెను చంపారో, ఆ కుటుంబం మొత్తం కూడా అరెస్టులు చేసి వాళ్ళకి యావగార శిక్ష పడే విధంగా, ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలా. దాంతోపాటు శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఏంటిది ఆ న్యాయం అన్నప్పుడు, ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి, ఒక ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం కుటుంబంలో ఒకరికి ఇవ్వాలా. దాంతోపాటు ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా, ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఆ గెర్రె గ్రామానికి వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి రేపు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రజా సంఘాలుగా ఇంత కార్యక్రమము నిర్వహించబోతూ ఉన్నాం. కాబట్టి ఈ కుల దురహంకార హత్యని ఖండిస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా కుల దురహంకార హత్య జరిగింది. ఇలాంటి హత్యలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హత్యలని, కుల దురహంకార హత్యలని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం యువతరం పైన ఉన్నది. కాబట్టి యువకులు మొత్తం కూడా, జిల్లాలో ఉన్న యువతులు అందరూ కూడా రేపు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వచ్చి శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి యువతరకు అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి రేపు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే హత్య చేసినటువంటి సత్తయ్య కుటుంబం ఉన్నదో ఆ సత్తయ్య కుటుంబము మొత్తం కూడా ఒక్కరు మాత్రమే, సత్యాన్ని మాత్రమే జైలుకు పంపించిన పరిస్థితి ఉన్నది. ఇంకా దాంట్లో శ్రావణి భర్త శేఖర్ ఉన్నాడు, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అరెస్టులు చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ జైలుకు పంపే విధంగా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.